మీడియా మిత్రులకు నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లతో పాటు అనేక డిమాండ్లు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా ప్రకటించింది. ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ప్రధానమైనటువంటి 42% రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు, అరే ఈయన చేతులు ఉంది ఇది 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ మీద దొబ్బుతాడు ఎందుకు? బీజేపీ ప్రకటించిందా? బీజేపీ ప్రకటించకుండా బీజేపీ దీనికి సపోర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం మేము 42% ఇస్తామన్నందుకు బీసీలందరూ నమ్మారు. గెలిచిన తర్వాత దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ ఎట్లా అడ్డుకుంటుంది? ఏం బండలు పెట్టి అడ్డుకుంటుందా, గోడలు కట్టి అడ్డుకుంటుందా? ఏమన్నా తెలివి ఉండాలో చెప్పడానికి. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? బీజేపీ రాజ్యాంగంలో 242 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వంకి రాజ్యాంగమే ఇచ్చింది. ఏమని? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ కేంద్రము రాజ్యాంగాన్ని 73, 74వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా పేర్కొన్నది. ఇప్పటికి 10 సార్లు చెప్పినాం, మీటింగ్ పెట్టినప్పుడు కూడా చదివి వినిపించినాం. రాజ్యాంగం ఏముంది, మీరు ఏం చేస్తున్నారని చదివి వినిపించినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అనవసరంగా బీజేపీ మీద బురద చల్లడానికి చేయనిక చేత కాక మీరు దేనికి చేతనైతే లేదని నేను స్పష్టంగా చెప్తున్నాం. మీకు చేసే అవకాశం ఉంది. జ్యూవరీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, ఆర్డినెన్స్ తీసినాం, మన చట్టం చేసినాం, జీవో తీసి రేపు కోర్టు మీద నెపం నెడుతున్నావు. లేకపోతే బీజేపీ మీద కోర్టు అడ్డుకుంటుందని, కొట్టు వస్తుందని. ప్రతిదాన్ని కోర్టు అడ్డుకుంటుంది, లీగాలిటీని చర్చిస్తుంది. ఇక ఈ కేసు గెలిచే అవకాశము చాలా వరకు ఉంది. పైగా ఇందులో ఇంకో గేమ్ పెడుతున్నాడు ముస్లింలది. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఎప్పుడు మేము బీసీలకి, నిజమైన బీసీలకు ఇది చెందాలే. బీసీలు నిజమైన బీసీలు అంటే ఎవరు? కుల వృత్తులు చేసే, చేతి వృత్తులు చేసే, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, గొర్రె కాపళ్ళు, నేత కార్మికులు, గీత కార్మికులు, వ్యవసాయ వృత్తి చేసే కులాలు, వీరికి నిజమైన బీసీలు, వీళ్ళకి జలాలే. నవాబులు వెళ్ళి రాజ్యాలు వెళ్ళి 1000 సంవత్సరాలు నవాబులు చేసి రాజ్యాలు వేసి అందులోపల దానికి సామాజిక వివక్షత లేనటువంటి వాళ్ళు మతపరమైన రిజర్వేషన్ల కింద పెడితే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది, అట్లా జరగొద్దనేది బీజేపీ చెప్తుంది. బీసీ సంఘాలు కూడా, బీసీ సంఘాల తరపున నేను సుప్రీంకోర్టులోనే కేసు చేస్తా మతపరమైన రిజర్వేషన్లు వద్దని. అప్పుడు సోనియా గాంధీ గారు కేంద్రంలో బీసీలకు 27 ఉంటే 27లకి వెళ్ళి 4.5% తగ్గించి ముస్లింలకు ఇచ్చారు, మైనార్టీలకు. అప్పుడు దేశంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేరు. బీసీ సంఘం నుంచి నేను వేసి హైకోర్టులో కొట్టేపించినాము. సుప్రీంకోర్టులో వాళ్ళు స్టే తెచ్చారు సోనియా గాంధీ. అది ఇప్పుడు త్వరలోపల కేసు రాబోతుంది. అక్కడ తేలుతుంది అది మతపరమైన రిజర్వేషన్లు వద్దని. అనేక సమావేశాల లోపల, రాజ్యాంగ సమీక్ష సమావేశం లోపల డాక్టర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, రిజర్వేషన్లకు 2 పారామీటర్లు రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. ఒకటి సామాజిక వివక్షత, కులాలకు ప్రజాస్వామ్యము, కులాల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేకపోవడం. ఈ 2 అంశాలు ప్రతిపాదిక రిజర్వేషన్లు పెట్టాలని. సామాజిక వివక్షత అంటే కులాన్ని సమాజంలో చిన్న చూపు చూడడం, వాళ్ళకే రిజర్వేషన్. సామాజిక వివక్షత ఎప్పుడు పోతుంది? ఆ కులాలకు, గౌరవం లేని కులాలకు చదువు ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ఇస్తే ఆ అధికారం ద్వారా కులాలకు చిన్న చూపు చూసేది పోతుంది. ఒక చాకలి, ఓ మంగలి, ఓ నాయ బ్రహ్మణ లేదా ఓ దళితులు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ అయినప్పుడు వాళ్ళని కులం పేరు పెట్టి తిట్టలేరు, ఆ కులాన్ని కింద కూర్చోబెట్టలేరు. 1000 కోట్లున్న శ్రీమంతుని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కానీ అధికారంలో ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక కలెక్టర్ వస్తే స్టేజ్ మీద కూర్చోబెడతారు. మన సమాజం అధికారం ద్వారా ఈ కులాల సామాజిక వివక్షత తొలగిపోతుందని నిరూపించబడ్డది. అందుకే ఈ కులాలకు సామాజిక వివక్షత ఉన్న కులాలకే, ముస్లింల సామాజిక వివక్షత లేదు. అన్నీ ఒకటే సమానత ఉంటుంది. కాబట్టి అది దానిలో 2 పారామీటర్లు, జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం,
లేకపోవడం రెండవ పారామీటర్. వాళ్ళు నవాబులు, రాజ్యాలు వెళ్ళినటువంటి కులాలు, అందుకే దానికి పారామీటర్లో ఇమ్మడలేదు, అందుకే దాన్ని ఒప్పుకోలేదు. అంతేకాదు, అంబేద్కర్ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగ సమీక్ష సమావేశాల్లో చాలా చోట్ల పేర్కొన్నాడు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉన్నది, తొందర లోపల నిర్ణయం అవుతుంది, అది వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏముందంటే, వాళ్ళు ఉన్నరే 12%, 10% మందిని వాళ్ళని బీసీలను చేసి పడేసారు. దీంతో బీసీలు ఎక్కువ మంది ఉంటే కూడా వాళ్ళకు రావడం లేదు అవకాశం. అనేక మందిని తొక్కిపెట్టారు, ఇళ్లకు లేదు, లెక్కలు తీయలేదు, అనేక అవకతవకలు జరిగాయి జనాభా లెక్కల లోపల. ఇవన్నీ చేసి బీసీలకు ఏదో మసూసి మారడిగా చేసేటట్టు గోబెల్స్ ప్రచారం ద్వారా అధికారంలో ఉన్న మేము మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా ప్రచారం లభిస్తుంది అన్నటువంటి అహంకార ధోరణితోటి బీసీలను మోసం చేస్తే బాగున్నది. బీజేపీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ దేశంలో మొదటి నుంచి బీసీలు ఏం కోరుకుంటున్నారు? బీసీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. ఈ 76 ఏళ్ళ ఇన్ని సంవత్సరాలలో అనేక కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 ఏళ్ళు పరిపాలించింది, జనతా పార్టీ, జనతాదళ్ అనేక పార్టీలు పరిపాలించాయి. ఎవరన్నా బీసీలకు ప్రధానమంత్రి ఇచ్చారా? ఎవరు ఇవ్వలే. ఈరోజు బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది. అది కూడా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి గాండ్ల కులం వృత్తి కులం, అది నూనె దిశ కులం. ఆయన కూడా బీసీ కాదని మన ముఖ్యమంత్రి చెప్తాడు. ఈయన రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దార్ అయ్యి ఊళ్ళలోకి పోయి వెరిఫై చేసినట్టు ఆయన బీసీ కాదని చెప్పే అధికారము ఆయనకు లేదు. ఈయన కులం కూడా రేపు ఛాలెంజ్ చేస్తారు. గోబెల్స్ ప్రచారం తప్పుతో పట్టిస్తే సహించరు, బీసీలను అవమానం చేసినట్టుంది. కాబట్టి అది విడ్రా చేసుకోవాలి. ఒకటి, బీజేపీ పార్టీ మొత్తం వ్యవస్థనన్నీ టాప్ పోస్టులన్నీ ఎవరికి అప్పచెప్పింది? జెండామూష పోస్టులనే అగ్రకులాలు ఉన్నారు తప్ప అధికార పార్టీలలో మొత్తం అధికార పదవులల్లో ఉన్నత పదవులు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్పచెప్పారు. బీసీని ప్రధానమంత్రి చేశారు, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేశారు, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. ఉన్నతమైనటువంటి అధికార పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలను చేసిన బీజేపీని మీద బుద్ధ జల్లడం మానుకోవాలి. సూర్యుడి మీద ఉమిస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ ముఖం మీదే పడుతుంది. అంతే కండకు కనిపిస్తుంది. ప్రజలు అమాయకులని చూస్తురా, లేక ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారని మోసం చేయాలని చూస్తురా. ప్రజలు చాలా తెలివికి వచ్చారు. అందరు నాకు ఫోన్లలో అడుగుతున్నారు, ఏమన్నా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పట్టినట్టు మాట్లాడతారు, బీజేపీని తిడుతున్నారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానం చేసింది, రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళను చేసింది, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది. మొత్తం దేశాన్ని ఏలుకోమని వాళ్ళు బీసీ ఎస్సీలకు అప్పచెప్తే వీళ్ళేమో ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 3 పదవులు ఇట్లా బలహీన వర్గాలకు ఒకే దప్ప ఇచ్చిరా అని అడుగుతున్నారు. ప్రధానిని మీకు చాలాసార్లు ఛాన్స్ ఉండే, మీరు మొన్న కూడా యూపీఏ గవర్నమెంట్ ఉండే, ఎందుకు బీసీలకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. అంతేకాదు, కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అంగీకరించి చరిత్రలో ఒక స్థానం సంపాదించింది. ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో తీసిన కులాల వారి లెక్కలు ఇప్పటిదాకా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మేము అప్పటి నుంచి అనేక సార్లు ధర్నాలు చేసాం. ఢిల్లీలో 30 సార్లు 10,000 మందికి తీసుకుపోయి ధర్నాలు చేసాం. ప్రధానమంత్రిని కలిసినాం, పార్లమెంట్లో రేజ్ చేశాం, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అడిగాం. అయినా కూడా సోనియా గాంధీ కానీ ఎవరు కూడా అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళే అంటారు మేము తప్పు చేసినామని ఒప్పుకునే స్థాయికి వాళ్ళు కిందికి దిగారు. కాబట్టి అది చరిత్రలో ఒక మోడీకి అది సాధ్యమైంది. ఒక్కొక్క స్టెప్ మోడీ తీసుకుంటున్నాడు. ఈరోజు కులాల వారి లెక్కలు తీస్తున్నారంటే అర్థం ఏమిటి? గతంలో ఎందుకు తీయలేదు? కులాల లెక్కలు తీస్తే అన్ని రంగాల్లో బీసీలు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని అడుగుతారనే భయంతో అప్పుడు కులాల లెక్కలు తీయలేదు. ఇప్పుడు బీజేపీ అన్నిటికీ సిద్ధపడ్డది. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఇవ్వాలని, ఎవరికి అన్యాయం జరగవద్దు, సర్వే జనా సుఖినో భవంతు అని ఒక నినాదం ఏదైతే పునాది ఉందో ఆ వారసత్వ సంపద నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తప్పనిసరిగా అన్ని రంగాల వాటా ఇవ్వడానికే మెంటల్గా ప్రిపేర్ అయ్యి కులాల వారి లెక్కలు తీస్తుంది. కాబట్టి అంతేకాదు, జాతీయ బీసీ కమిషన్ను మేము కొట్లాడి పెట్టిస్తే దానికి రాజ్యాంగ మద్దతు ఇవ్వలేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కలిసిన ఫస్ట్ సారే ఒకే దఫా ఒక కలం పోటుతోటి రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చాడు. దానికి చాలా పవర్స్ ఉన్నాయి.
అదేవిధంగా రాష్ట్రంలో ఏబిసిడి గ్రూపులు ఉన్నట్టు కేంద్రంలో లేవు. దానికి మేము రిప్రజెంట్ చేశాం. అక్కడ కూడా 4 గ్రూపులు చేయాలని అడిగితే మోడీ గారు వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించి గ్రూపులు చేయడానికి సిఫార్సులు చేశారు. కులాల వారి లెక్కలు వచ్చినాక 4 గ్రూపులు కూడా అది అనౌన్స్ చేస్తారు. అంతేకాదు బీసీ మొన్న ప్రధాని విశ్వకర్మ యోజన కింద 1,80,00,000 రూపాయలు ఈ కుల వృత్తులకు కేటాయించాడు. దాని ద్వారా బ్యాంకుల్లో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పెద్ద మొత్తంలో ఈ కుల వృత్తులను ఆదుకోవాలి, ఆ కుల వృత్తులను ఆధునీకరించాలి, డెవలప్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కొత్త స్కీమ్ పెట్టారు. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు ప్రచారం పొందుతుంది. ఈ విధంగా పేద కులాలను సాంఘికంగా, అధికారికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, సమాజంలో వారిని గౌరవంగా జీవించేటట్టు చేయాలని ప్రధానమంత్రి సభ్య సమాజాన్ని ఒప్పించుకుంటూ ముందుకు తీసుకుపోతాడు. ఈ భారతీయ సమాజం విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులతో కూడుకుంది. ఒక మంచి విప్లవాత్మకమైన నిర్ణయం స్వామి వివేకానందుడు గారు చెప్పాడు. ఒక నిర్ణయాన్ని పేద వర్గాల కోసం తీసుకునేటప్పుడు ఇతర వర్గాలను నొప్పించకుండా కన్విన్స్ చేయాలని చెప్పాడు. ఇప్పుడు మోడీ కూడా అదే పద్ధతి లోపల అన్ని వర్గాలను ఒప్పించుకుంటూ ఈ పేద వర్గాలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతున్నాడు. అందులో భాగంగా బీజేపీ మొన్న తెలంగాణ లోపల బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం మేము అధికారం అన్నారు. దానికి కట్టబడి ఉన్నామని అనేక సార్లు చెప్తున్నారు. ఏదన్నా వేరే పార్టీ అర్థ దమ్ముందా? బీసీని ముఖ్యమంత్రి చేస్తామని దమ్మే లేదు మీకు. అన్నికే ఒట్టి మాటలు చెప్తారు. రేవంత్ రెడ్డిని తీసి బీసీని ముఖ్యమంత్రి చేస్తారా? వాళ్ళు చేయమని చూద్దాం, చేయలేరు. ఈ విధంగా మాటలు చెప్పి మోసం చేసి పెట్టి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి వచ్చేసారి వాళ్ళకి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల లోపల బీజేపీ విజయదుంది మోగిస్తుంది, స్వీప్ చేసేస్తుంది, 90% సీట్లతోటి అధికారం చేపడుతుందని భయంతో మేజర్ ఓట్ బ్యాంక్ అయినటువంటి బీసీలందరూ ఈరోజు బీజేపీ వైపు ఉరుకుతున్నారు, పరిగెత్తుతున్నారు. అందుకే బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలని బీసీ అడ్డుకుంటుంది రిజర్వేషన్. అదే పెట్టించిందే మేము అప్పుడు ఎక్కడికి కొట్లాడి. మీరు ఏడున్నారు అప్పుడు 84-85 లోపల అనేక ఉద్యమాలు చేసి అప్పుడు మేము కొట్లాడితే 20% వచ్చింది. ఆ తర్వాత కొట్లాడితే 34%. ఈ విధంగా రిజర్వేషన్లు కొట్లాడి పెట్టించడం. ఇప్పుడు కూడా మేము 42% మీరు ఒట్టిగన్నారా? రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యమం బీసీ సీఎం అంటుంటే భయపడి మేము ఏదో ఒకటి అని చెప్పి ఇది అనౌన్స్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కామారెడ్డి డిక్లరేషన్ల బీసీలకు మీరు ఏమేమి ప్రకటించారో వాటిని అమలు చేయాలని చెప్పి రేపు ఆగస్టు 2 నాడు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరపాలని నిర్ణయించాం. ఈ ధర్నాకు బీసీలందరూ, బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అన్ని యూనిట్లు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు బీజేపీ బీసీలకు ఏ విధంగా పట్టం కట్టింది, భవిష్యత్తులో ఎవరి ద్వారా బీసీలు బాగుపడతారు. ప్రధానినే బీసీని చేశారు. ఆయనకు బీసీలను డెవలప్ చేయాలని ఉన్నదా? ఆయన గొప్ప అవతార పురుషుడు లేక దేశంలో ప్రపంచ దేశాలంతా నరేంద్ర మోడీని పొగుడుతున్నాయి. ఆయన విదేశాలకు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ మామూలు ప్రజలు కాదు, ఆ దేశ అధ్యక్షుడు వచ్చి ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. అంటే ఎంత ఆయన గొప్పతనాన్ని విదేశాలలో ఉన్న అధ్యక్షుడు, ప్రధానమంత్రులు గుర్తించరు. కానీ మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి ఓర్వలేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోటి ఓ గొప్ప నాయకుని యొక్క గొప్పతనాన్ని, ఆయనకు దేశ ప్రజలే ఆయన కుటుంబం, ఆయన అవినీతికి తావులేనటువంటి, ప్రజలందరూ డెవలప్ అయ్యేటటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని డెవలప్ చేయాలని, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఒక యోగి లేక ఈ దేశం కోసం త్యాగం చేసి దేశాభివృద్ధికి పాటుపడుతున్నాడు. అంతేకాదు మొన్న మనం చూసాం అందరం, ఒకప్పుడు భారతదేశము బీద దేశాల లోపల లాస్ట్ ఉండే. మొన్న లెక్కలు తీస్తే IMF, ప్రపంచ బ్యాంక్ తీస్తే భారతదేశము 3వ ర్యాంకుకు ఎదిగింది. ఫస్ట్ అమెరికా, 2వది చైనా, మనం జర్మనీ, తర్వాత జపాన్ ఉండేది. జపాన్ను ఓవర్టేక్ చేసి భారతదేశం వచ్చేది. తొందర లోపల జర్మనీ కూడా ఓవర్టేక్ చేసి 3వ స్థానానికి పోవడానికి
సిద్ధంగా ఉన్నది. భారతదేశం అగ్రదేశాల సరసనకు వెళుతున్నట్టు ఈ భారతదేశాన్ని బీజేపీ అభివృద్ధి చేయాలని, స్వయం సమృద్ధి సాధించాలని, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ఎవరి దయాదాచర్యల మీద కాకుండా మన మీదనే అందరు బతికేటట్టు చేయాలని, ఒకప్పుడు భారతదేశం ప్రపంచం లోపలనే ప్రపంచ దేశాలకు చదువు, సంధ్య, నాగరికత, వ్యవసాయము, అన్ని సాంప్రదాయము, జ్ఞానం నేర్పినటువంటి, విద్య నేర్పినటువంటి భారతదేశము పూర్వ వైభవాన్ని సంతరించుకొని మా ప్రపంచానికి ఆది గురువుగా మారుతున్న ఈ క్రమం లోపల బీజేపీని ప్రజలందరూ గుర్తించి ఎక్కడికక్కడ విప్లవాలు లేక వచ్చేస్తుంది. ప్రజల లోపల విప్లవం వస్తుంది. ఆ విప్లవం ఎక్కడొస్తుందని భయపడి ఒక మంచి వర్గాన్ని, బీసీ ప్రధాని ఉన్నాడు. ఎవరు చెప్పినాడు అందరికీ బీసీలు అందరూ ఏమనుకుంటారు, మా ఓడు ప్రధాని ఉన్నాడని ఓల్డ్రా కాలర్ వేసుకొని గల్లా వేసుకొని ఎదురు తిరుగుతున్నారు అందరి మీద. మా ప్రధాని మా వాడు ఉన్నాడు ఢిల్లీలో, మా ప్రధాని. మామూలు పౌరులు కూడా చిన్న 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా ఓల్డ్రాలో పోతుంటే వాళ్ళందరూ అంటుంటారు, అన్న మన ప్రధాని ఉన్నాడు, ఇప్పుడన్నా మనం బాగా గట్టిగా ధైర్యంగా ఊర్లలో తిరగాలి, ఇంకా అరిగిమని ఎన్ని రోజులు ఉంటాం అనే దశకు ప్రజలలో గల భావతత్వం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, భావతత్వము ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం అవుతుంది. రాజకీయంగా అది చాలా ఉన్నత స్థితికి బీసీలను తీసుకుపోతుంది. తొందర లోపలనే బీజేపీ పార్టీ బీసీ వచ్చే ఎన్నికల లోపల బీసీ ముఖ్యమంత్రి చేస్తుందని అంచింది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓర్వలేక బీజేపీ మీద బుద్ధ తల్తారు మీరు. ఖబర్దారు, మీకు చేయడానికి అభ్యంతరం ఏముంది? బీజేపీ ఎట్లా చేయాలో చెప్పు. నువ్వు ఏ పద్ధతి బీజేపీ మీద బుద్ధ తల్తావు? నీకు రాజ్యాంగమే నీకు ఇచ్చింది. నువ్వు జీవదీయకపోతేవి, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, కోర్టుకు పోయి కేసు కొట్లాడకపోతేవి, బీజేపీ పార్టీ ఎట్లా అంటావు నువ్వు? ప్రజలందరికీ అర్థమవుతుంది ఇది కావలసి చేస్తున్నారు, కుట్రపూరితంగా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చేయడానికి ఇష్టం లేక, అసలు ఈ ప్రభుత్వానికి చేయడానికి ఇష్టం ఉందా? వాళ్ళందరూ మాటలతో తూతూ మంత్రంగా అక్కడ ఉన్న బీసీ నాయకులను కూడా మభ్యపెడుతున్నారు. వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీరు ఒకసారి మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు? అఖిలపక్షం ఏర్పాటు చేశారా? చేయలేదు. బీసీ సంఘాలతోటి, మేధావులతోటి చర్చలు జరపలేదు. మరి పోని అఖిలపక్షాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో చిన్న బనకచెల్ల గురించి మొన్న పోయి మాట్లాడుతుంది, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నారు. దీని మీద ఏదో మాట్లాడిన మీరు మాట్లాడనే లేదు. మీరు మాట్లాడాలనే చిత్తశుద్ధి ఎక్కడ ప్రయత్నం చేసినారు? బీసీల మీద ఒరిజినల్ ప్రేమ మీకు ఎక్కడ కనిపిస్తుంది? కనిపించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మేము ఇటు ఎదురుదాడి చేస్తే మీ సీక్రెట్ మేము బయట పెడితే మీరు బీసీలకు జవాబు చెప్పలేరు. మీ లోపల లేదు చిత్తశుద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి కేవలం బీజేపీ మీద బురద తల్లి వీళ్ళు అడ్డుకుంటున్నారని తప్పించుకునే మార్గం తప్ప మరొకటి లేదు మీకు. కాబట్టి చిత్తశుద్ధితోటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయి. మీరు మంత్రివర్గంలో ఎందుకు పెట్టలేరు? మంత్రివర్గంలో మీరు 42% ఎందుకు లేరు? నామినేటెడ్ పోస్టులలో 42% ఎందుకు లేదు? మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్ 5 మందిని నియమించావు, ఒక్క బీసీని నియమించావని అక్కడ ఏది నీ చిత్తశుద్ధి? ఇంకా అనేక సమస్యలు. బీసీ విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతుంటే, డిగ్రీలు చదువుతుంటే ఫీజులు లేక కిటకిటలాడుతుంటే, చదువు బంద్ చేస్తుంటే వాళ్ళ కోసం నువ్వు ఫీజుల బకాయిలు 20 నెలల్లో 20 పైసలు కూడా రిలీజ్ చేయలేదు. అంతేకాదు, నువ్వెందుకు ఈ 20 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు తెచ్చావు, 2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయం వచ్చింది. మొత్తం 4 లక్షల కోట్లల్లా 6,000 కోట్లు బీసీ విద్యార్థుల ఫీజులు ఇవన్నీ ఏం తక్కువ ఉండే? అనేక స్కీములకు ఒక్కొక్క కాంట్రాక్టర్కు 7,000 కోట్లు, 6,000 కోట్లు 10% కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. మీరు ఆ కాంట్రాక్టర్లు ముఖ్యమా, చదువుకొని ఉపయోగపడే దేశాభివృద్ధికి ఉపయోగపడే విద్యార్థులు ముఖ్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే విద్యార్థుల ఫీజులు ఇవ్వవు, ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టవు, ఒక గురుకులాలు కట్టవు. గురుకులాలను కూడా రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మంచి పేరు, ముద్దుల పేరు పెట్టి వాటిని అన్నింటికి కలుపుతా, అన్నీ ఒకటితో పెడతా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బిల్డింగ్ ఎన్నింటికి పెడతావు? 330 గురుకుల పాఠశాలలు బీసీ ఉన్నాయి, 260 ఎస్సీ ఉన్నాయి, 160 ఎస్టీ ఉన్నాయి.
నువ్వు పెడతావు 119 ఖాళీ 119 ప్రతి నియోజకవర్గం నుండి ఎక్కువ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. మిగతా స్కూళ్ళని ఏం చేస్తావు? రద్దు చేస్తావా? రద్దు చేసేతే నిప్పుతో చెలగాటం నువ్వు. ఖబర్దార్. అందుకే బీసీలకు చదువుకోకుండా నువ్వు చదువుకుంటేనే ఓరుస్తలేవు. అధికారం ఎక్కడ ఇస్తావు? ఇంకా ఇంజనీరింగ్ చదువుందని ఫీజుల బకాయిలు ఇవ్వు. ఈ మంచి క్వాలిటీ కార్పొరేట్ విద్య నేర్పుతున్నారని గురుకులాలు ఎత్తిక చూస్తున్నావు. ఇక నువ్వు సర్పంచుడు అధికారం ఎమ్మెల్యే ఎంపీకి ఎందుకు అడుకుంటావు? నువ్వెందుకు ఇస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి లేదు. తప్పనిసరిగా బీజేపీ మీద బురద జల్లి బీజేపీ అడ్డుకుంటుందని ఒక బట్టగాల్చి పడేసి తప్పించుకునే కుట్ర తప్ప మరేమి కాదు. దీన్ని ప్రజలందరూ గుర్తుపట్టిర్రు. మీకు బట్టగాల్చి వేసే దూరం మీరు బట్టగాల్చి చేస్తారు, కానీ వీళ్ళు నిజంగా వాత పెడతారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల అమాయకులు కాదు. ప్రజల లోపల తెలివితేటలు ఎక్కువన్నాయి, రాజకీయ చైతన్యం ఉంది. అనేక పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద ప్రజలను మోసం చేయలేరు. మోసం చేసిన ప్రతి సందర్భంలో అధికారం ఉన్న పార్టీకి గుణపాఠం నేర్పుతున్నటువంటి చరిత్ర తెలంగాణ గడ్డది. అందుకే మార్చుకొని కామారెడ్డి డిక్లరేషన్లు ఏ డిమాండ్లు అయితే పెట్టిరో మీరు అవన్నీ అమలు చేయాలని, అది చేసే ధర్నాకు ప్రతి ఒక్కరు పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే రిజర్వేషన్ల పారామీటర్ ఏంటిది? 2 పారామీటర్లు. ఒకటి సోషల్ డిస్పారిటీ, రెండవది జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోవడం, కులాల వివక్ష. ఏ కులానికైతే కుల వివక్షత ఉంటుందో ఆ కులంకు రిజర్వేషన్ పెట్టి చదువుకుంటారు. చదువు ద్వారా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ద్వారా అధికారం వస్తుంది, అధికారం ద్వారా సామాజిక వివక్షత తొలగిస్తారు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఈడొచ్చి కూర్చుంటాడు, కిందనే ఉంటాడు. ఒక డిప్యూటీ కలెక్టర్ వస్తే ఇక్కడ పైకి వచ్చి కూర్చుంటాడు. అంటే అధికారం ద్వారా మాత్రమే పేద కులాలకు గౌరవం పెరుగుతుంది అనేది మన దేశ సాంప్రదాయం. అది అందుకే పేద కులాలకు గౌరవం పెరగాలంటే ఒక కులంలో ఓ ఎస్సీ, ఒక రజకుడు, ఒక న్యాయ బ్రాహ్మణుడు, కలెక్టర్, మంత్రి అయితే ఆ కులం అంతటా చెప్పుకుంటారు. అందరికీ రాకపోవచ్చు ఫలాలు, వాళ్ళు చెప్పుకుంటారు. మా కులంలో కలెక్టర్ ఉన్నాడు, మా కులంలో మంత్రి ఉన్నాడు అని కాలర్ ఎగిరేస్తాడు. అంటే ఒక వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి ద్వారా కులకు రేపు సుప్రీంకోర్టు తేలితే అది ఉన్నది కేసాడా? గతం లోపల హైకోర్టు కొట్టేసింది. అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం. మతపరమైన రిజర్వేషన్లకు మన రాజ్యాంగంలో స్థానం లేదు. రాజ్యాంగంలో సామాజిక వెనుక అంటే రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థికాభివృద్ధి పథకం అంతకంటే కాదు. ఇది రిజర్వేషన్లు సమాజంలో ఉన్న సామాజిక వివక్షతను, సామాజిక అంతరాలను రూపుమాపే ఒక సాధనం. అవును, 42% మేము కొట్లాడుతున్నాం చాలా రోజులుగా. ఆ సందర్భంగా అన్ని బీసీ సంఘాలతోటి మంచిగా చిత్తశుద్ధి ఉందని చెప్పి అభినందించాం. ఇది అమలు చేసి ఇప్పుడు కూడా అభినందిస్తాము. అమలు చేయాలి. ఒట్టిగా ఇప్పుడు కనిపిస్తుంది అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ఢిల్లీలో పోయి ధర్నాలు, రోజు స్టేట్మెంటు, ఇది బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ నన్ను అడ్డుకున్నట్టు ఇచ్చిందా? రాసిచ్చిందా? ఎట్లిస్తుంది? అధికారంలో నీకున్నావు, అధికారం నీకుంది. అమలు చేసే రాజ్యాంగం ఇచ్చిన 243(d)(6) ప్రకారం నీకే అధికారం ఉంది. నువ్వు జీవదీయకపోతే, అధికారం చెలాయించకపోతే ఏ విధంగా అడ్డుకుంటుంది బీజేపీ? కేంద్రం రాజ్యాంగంలోనే రాష్ట్రానికి అధికారం ఉంటే కేంద్రం మీద ఎందుకు దొబ్బుతావు? చట్టసభల రిజర్వేషన్ రా ఇది. కేంద్రం అంటే చట్టసభల రిజర్వేషన్లు, జాతీయ స్థాయి అంశాలు ఉంటే కేంద్రం వస్తుంది. ఇది నీకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరైనా నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వం. మరి నీ చేతిలో అధికారం పెట్టుకొని వాళ్ళ మీద ఎందుకు కట్టవు? రాజ్యాంగం చదువు. 243 ఇంత క్లియర్గా చెప్తున్నాం. D6, 73, 74 రాజ్యాంగ సవరణ కూడా చదువుడి. క్లియర్గా ఉందంట.
చట్టసభలో రిజర్వేషన్లు పెట్టమని అందరు వస్తారు దాన్ని. నాకు ఈ లోకల్ బాడీలు ఇవన్నీ డైవర్ట్ చేసే ప్రక్రియ. నేను కొట్లాడుతున్నా కదా, నేనే కొట్లాడుతున్నా. మోడీని కూడా, మోడీ సాబ్ తోటి కూడా పోయి అడిగినాం, జనాభా లెక్కలు రాని అంటున్నాడు ఆయన. ఈ కులాల వారి లెక్కలు రాని, ఏదైనా ఒక్కొక్క స్టెప్ బై. ఇప్పుడు కులాల వారి లెక్కలు తీస్తున్నారంటే అర్థం ఏమిటిది? మెంటల్గా ప్రిపేర్ అయ్యారు అన్ని రంగాల్లో బీసీలకు సమానమైన వాడు. నేను చెప్పాను, భారతీయ సాంప్రదాయం ఏమిటిది? ఒక కుటుంబంలోని అన్నదమ్ములకు అందరికీ వాటా ఇస్తారు. మనది కూడా బీజేపీ పార్టీ భారతీయ సాంప్రదాయం పార్టీ. అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలంటే కులాల వారి లెక్కలు రాని ఎవరెత్తారని తేలాలి కదా, అంతే కదా అని చెప్పి అంటున్నారు. రాజ్యాంగంలో లేదు మతపరమైంది. ముస్లింలలో వెనుకబడితనం ఉంది, పేదరికం ఉంది. ఈ రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకము కాదు. పేదరిక నిర్మూలన కోసం ఎకనామిక్ ప్యాకేజెస్, లోన్లు ఇవ్వు, సబ్సిడీ ఇవ్వు, ఇంకేదన్నా ఇండ్లు కట్టివు, ఆస్తులు ఇవ్వు, కానీ రిజర్వేషన్లు కాదు, అధికారం కాదు. అది పెద్దలు డిసైడ్ చేస్తారు, అది మనం కాదు. నేను కొట్లాడుతున్నా దీని మీద, అది హైకమాండ్ చూసుకుంటుంది. అది జనాభా లెక్కలు తీసినప్పుడు మీ అందరికీ తెలుసు, సెక్రటరియట్లా మేము దాని మీద ఎన్ని తప్పులు జరిగినాయో చూపెట్టాం. అయినప్పటికీ కూడా 42% ఇవ్వడానికి జనాభా లెక్కలు ఉన్న లోపాల అభ్యంతరం కాదని కూడా చెప్పి 42 ఇవ్వమని అడిగినాం. ఏది? అవి అన్నీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ. అది చెప్పడానికి పదే చెప్పడానికి కానీ దీన్ని చెప్పేటోడు లేడు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, అది తెలిసిందాక. సుప్రీంకోర్టులో కేసు నుండి స్టే ఇచ్చినప్పుడు దాని మీద ఏమైనా మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడరు. బీసీ లీడర్ని కాబట్టి నేను కూడా మాట్లాడతాను, నేనే కేసు వేస్తా కాబట్టి మాట్లాడతాను. అవును, ఎగ్జాక్ట్, మీరే చెప్తున్నారు, కరెక్ట్. ఇప్పుడు ముస్లింలకు మైనార్టీ రాజ్యాంగ పరంగా మైనార్టీ చట్టాలు ఉన్నాయి, మైనార్టీలకు ప్రత్యేక విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీలే చిన్న చూపు గురవుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించడం, కొట్లాడి పెట్టి బీసీలకు టోటల్ ఫీజు ఇచ్చేటట్టు జీవదీశాం. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు టోటల్ ఫీజు, బీసీ జాబితాలో ఉన్న మైనార్టీలకు కూడా, లేని కులాలకు కూడా మొత్తం ఫుల్ ఫీజు. ఎస్సీ ఎస్టీలకు అంటే కేంద్రం ఇస్తుంది టోటల్ ఫీజు. హిందూ బీసీలకు మాత్రము టోటల్ ఫీజు ఇవ్వడం లేదు. దీన్ని ఎవరికి కంటికి కనిపిస్తలేదా? హిందువులు అంటే అంత చిన్న చూప? బీసీలలో హిందువులలో ఉట్టడమే పాపమా? ఒక రజకుడు, ఓ నాయ బ్రాహ్మణుడు, ఓ ఒడ్డెర, ఓ వంశరాది, ఓ బుడుబుక్కల, ఈ కులాలు సంచార జాతులు, అడుక్క తిన్న కులాలు. వీళ్ళకు కూడా ఫీజులు ఇవ్వకపోతే ఎట్లా చదువుతారు వాళ్ళు? అంత అన్యాయం కళ్ళకు కనిపిస్తుంటే రాజకీయ మొహబ్బత్ కోసం, మేర్వాణి కోసం మనం హిందువులను చిన్న చూపు చూడడం తప్పు కదా. దీన్ని ఇక్కడ కాదు, జాతీయ బీసీ కమిషన్కి ఫిర్యాదు చేశాం, సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశాం. ఇవి హిందువులో ఉట్టడమే పాపమా అని చెప్పి దాని మీద ఇంకా అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకటి, భిన్న అభిప్రాయాలు సమాజంలో ఉంటాయి. ఎవరిని నేను అది కాదు మా టార్గెట్. బీసీల అభివృద్ధి మా టార్గెట్. బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా రావడం మా టార్గెట్. ఒక భిన్నాభిప్రాయాలు ఉండడం సమాజంలో సహజం. దాన్ని నేను ఏం కామెంట్ చేయను. దాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి గురించి చాలామందికి తెలియదు. ఆయన యూనివర్సిటీలో మేము చదివినాం. ఒక నాకంటే కొద్దిగా జూనియర్. ఆయన చాలా గట్టివాడు, మృదువైన మనిషి కాడు. ఆయన క్యాంపస్లో చదివినప్పుడు ఏబీపీలు ఉన్నాడు. నేను అప్పుడు బీసీ మూవ్మెంట్లు ఉన్నా, హాస్టల్ పెట్టాలని, స్కాలర్షిప్లు ఇవ్వాలని జరిగిన అనేక ఉద్యమాలకు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని చేసిన అనేక ఉద్యమాలకు
రామచంద్రరావు జనాన్ని పంపిండు, ముందుండి లీడ్ చేసిండు. అంతేకాదు వీసీని యూనివర్సిటీ అధికారులను ఎదిరించినటువంటి గట్టి కూడా ఆయన మాటలు చూపులే చల్లగా ఉంటాయి, పనులు మాత్రం ఖతర్నాక్ ఉంటాయి ఆయన. నేను స్వయంగా నాతోటి మేము కలిసి తిరిగినాం కాబట్టి నాకు తెలుసు ఆయన బీజేపీ అంత పెద్ద పార్టీ ఆయనకు ఇచ్చిందంటే అర్థం ఏంటిది, బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసి ఆయన ఎంత గట్టి కూడా ఎట్లాంటి పెద్ద పిల్ల లాంటి మనిషి గుర్తించే ఇచ్చింది, నడుపుతాడని. ఇక కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. కిషన్ రెడ్డి గురించి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఈ వర్గీకరణ కోసం కష్టపడే కాదు, బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని 5 రోజులు నేను అమలు నిరాదీక్ష చేసిన. అప్పుడు ఒక్క బీసీ నాయకుడు నా సరిగా కూర్చోలేదు. కిషన్ రెడ్డి 5 రోజులు అమలు నిరాదీక్ష చేశారు. నన్ను గాంధీ వేస్తే ఆయనను ఇంట్లో నీమ్స్ వేశారు. 5 రోజులు నీళ్ళు కూడా ముట్టలేదు ఆయన. అంటే కమిట్మెంట్ ఎవరి కోసం చేసి ఆయన బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, చదువుకోవాలని నేను చేసిన ఉద్యమానికి మద్దతుగా అండగా నిలబడ్డాడు. మరి ఇప్పుడు మాట్లాడేటోళ్ళందరూ అప్పుడు పుట్టినోళ్ళు ఉన్నారు, కొందరు పుట్టనోళ్ళు ఉన్నారు. మరి చూసి మనం ఒట్టి అని అంటే అయిపోతుంది. చాలామంది బీసీ కులంలో పుట్టకున్నా బీసీలకు కమిట్మెంట్ తోటి పోరాటాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారం తీసుకుంటేనే ఈ పేద కులాలు అభివృద్ధి చెందుతాయి.